Namaste, welcome to Khadri News. Subscribe to our channel. Hey darlings, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ ప్రజా పోరు యాత్రలో భాగంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి ఈ యాత్రలో ముఖ్యంగా రాష్ట్రంలో 5 సంవత్సరాల నుండి కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలకు ప్రతిపక్షంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు చేశారనేటువంటి విషయంలో మాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం లేకొచ్చి నేను ఇది చేస్తానని తర్వాత అది చేయకపోగా అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు అరాచకాలు, అవినీతి పెరిగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇది ఒకవైపు ఉంటే కేంద్రంలో 10 సంవత్సరాల బీజేపీకి సందేహం లేదు. అయితే మోడీ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉంటూనే ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ వస్తేనే అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందిస్తారు, అవినీతి అంటే ఏందో కూడా తెలియనటువంటి పరిపాలన వస్తుంది, ప్రతి ఒక్క పేదవాడికి ఈరోజు 3 పూట్ల ఆహారంతో పాటు ఉపాధితో పాటు పచ్చగా ఈ గ్రామాలు వర్ధిల్లాలి అంటే సరైన నిర్ణయాలు తీసుకునేది బీజేపీ. కాబట్టి మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించవలసిన అవసరం ఉంది. ఈ అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు వీటికన్నిటికీ స్వస్తి పలకాల్సినటువంటి సందర్భం ఉంది. ఈరోజు దళితులు
దేశవ్యాప్తంగా కూడా దళితులను గుర్తించింది బీజేపీ పార్టీ, బీసీలను గుర్తించింది బీజేపీ పార్టీ, బలహీన వర్గాలని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేస్తున్నది బీజేపీ పార్టీ. 500 సంవత్సరాల ఈ దేశ ప్రజల, మనందరి ఈ తోడు ప్రజల నుండి ఈ దేశంలో ఉన్నటువంటి 120 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అయోధ్య రాముడి యొక్క నిర్మాణం. ఈ ప్రపంచంలోనే ఎవరు ఊహించని విధంగా ఒక సుందరమైనటువంటి 1600 కోట్ల రూపాయలు వెచ్చించి అయోధ్యని నిర్మాణం పూర్తి చేసి జనవరి 22వ తారీఖున బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేపట్టారు. ఈ ఈతోళ్ళలో కూడా అనేక భజనలు చేశారు. ఈ ఈతోళ్ళలో ప్రతి ఇంటికి అక్షింతలు పంపించారు. భజనల ద్వారా, పూజల ద్వారా, అన్నదానం ద్వారా, అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆ యొక్క అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముడి ప్రతిష్టలో మనల్ని అందరినీ భాగస్వాములు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కుతుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడో అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముడి విగ్రహ ప్రతిష్టలో ఈ తోడు ప్రజలను కూడా భాగస్వాములు చేసిన చరిత్ర ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎంత దూరదృష్టితో ఉన్నారో, బీజేపీ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క చిన్న ఉదాహరణ చాలు. కాబట్టి మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయాన్ని గుర్తించి మీరు రాబోయేటువంటి ఎన్నికల్లో గెలిపిస్తారు. ఇంటికి ఉచిత బియ్యాన్ని ఇచ్చి 56 రూపాయల కిలో బియ్యాన్ని ఉచితంగా ప్రతి ఇంటికి ఎవరు పస్తులతో బతకరాదు అని నరేంద్ర మోడీ గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు 5 సంవత్సరాల నుండి ఉచిత బియ్యాన్ని ఇవ్వడం అనేది మీరు చూస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి ఈరోజు ఏ ఇంట్లో పింఛన్ అందినా అది పూర్తిగా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నదే. రైతుకు ప్రతి సంవత్సరం 3 విడతలుగా 6,000 రూపాయలు అయితేనేమి, వృధాప పింఛన్లు అయితేనేమి, వితంతు పింఛన్లు అయితేనేమి, వికలాంగుల పింఛన్ అయితేనేమి, అలాగే మన గ్రామంలో మంచినీటి సదుపాయం అయితేనేమి, మన గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి, మన గ్రామంలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్స్ అయితేనేమి, మన గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అయితేనేమి, మన గ్రామంలో ఉన్నటువంటి సచివాలయాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు ఆరోగ్య కేంద్రాల నుండి, అలాగే గర్భవతులైనటువంటి మహిళలకు, డెలివరీ అయిన తర్వాత పిల్లలకు పౌష్టికాహార లోపం రాకోకుండా కోడిగుడ్లు, పాలు, ఆరోగ్య కేంద్రాల ద్వారా, అంగన్వాడీల ద్వారా ప్రతి ఒక్కరికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తా ఉన్నారో బాగా తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఉత్తమ ఆధ్వర్యంలో ఎన్నిక వచ్చాడమ్మా. మా మీరు దయచేసి కండువాలు వేసుకోవడం ఎన్నిక వచ్చాడమ్మా. అట్లా వేసుకోండి మా ఎన్నిక రండి. ఉత్తమ్మక్క పైసలు ఈరోజు ఎవరైనా ఉంటే రమ్మను అన్న. మా పేరు అన్న ఉత్తమ్మక్క. అక్కడ ఆడవ వాళ్ళందరూ రమ్మను, ప్రభాకర వాళ్ళందరూ రమ్మను. ఉత్తమ్మ మళ్ళీ గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఇలా ఫోటో తీసుకుందాం. మన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గారు ఎన్నికే
ఎన్నికి వచ్చేయండి కండవాలు వేసుకున్న ఎన్నికి సువేల్ కదా సువేల్ మండలం దగ్గర పక్కన ఉన్నటువంటి కుమ్మరవాడపల్లి గ్రామంలో ఒక భాగమైనటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి గాను సోదరుడు ఫైజాన్ వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇతర ఇండస్ట్రియల్ ఏరియాకి చెందినటువంటి కుటుంబ సభ్యులు పార్టీలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మామూలుగా పారిశ్రామిక రంగంలో ఏదైనా ఒక లోన్ వస్తానే ఆ లోన్ అనేది ఆ పరిశ్రమకు కేటాయించినటువంటి నిధులు దానికి మాత్రమే వినియోగిస్తే ఆ పరిశ్రమకు కుంటుపడదు. నేను చూసినటువంటి పరిస్థితి ఏమంటే ఈ ప్రాంతంలో ఈ సెరికల్చర్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యేటువంటి క్రమంలో మొదటి లోన్ తీసుకొని కార్లు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, పరిశ్రమ అయితే కుంటుపడిపోయింది. ఈరోజు ఈ పరిశ్రమ కళ్ళు చూపినారు కూడా కనపడినటువంటి పరిస్థితి. అంతేకాదు బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు నాకు తెలిసి మీకు, ఎందుకంటే ఒకసారి డిఫాల్టర్ కింద కనపడిపోయినారు. ఈ ప్రాంతంలో అత్యంత విలువైన ప్రాంతంగా ఈ రోజు మళ్ళీ అందరి చూపులో పడతా ఉంది. మీకు ఆ రోజు ప్రభుత్వం కేటాయించినటువంటి భూములు కావచ్చు, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా మీకు ఇచ్చినటువంటి పరిశ్రమలు కావచ్చు, కాయలాబడినటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కూడా జీవనం కొనసాగిస్తున్నటువంటి వాస్తవ పరిస్థితులు అన్ని కూడా నాకు తెలుసు. మీరు ఎప్పుడు కూడా మాకు తోడ్పాటు అందించడానికి మీరు మాకు సహకరించరా. రాజకీయం అనేది నిరంతర ప్రక్రియ. ప్రజల కోసం, ఈ ప్రాంత వాసుల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచన చేయడమే రాజకీయంలో ఒక భాగము. రాజకీయ పార్టీలకు అధికారం వచ్చినప్పుడు ఒక అవకాశం. ఈసారి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభ్యర్థించేది ఏమంటే, మీకు ఇక్కడ స్థానం కల్పించిందే తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారు, మళ్ళీ మిమ్మల్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే మాత్రమే మీకు మంచి జరుగుతుందనేది బలంగా నమ్మమని చెప్పేసి మేము కోరుతాము. అందుకని ఈసారి మనస్ఫూర్తిగా కులమత తారతమ్యం లేకుండా, పార్టీ అనేది లేకుండా తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారంలోకి రావాలని ఒక సత్సంకల్పంతో మీరు అందరూ కూడా సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి యువతను కోరుతా ఉన్నాం. నేను ఏదైతే ఇప్పుడు మాట్లాడుతూ వచ్చినానో ఇది బహుశా ఈ పిల్లలు తెలియకపోవచ్చు, ఈ పిల్లలు ఆ రోజులు పుట్టకపోవచ్చు. పాన్బిడ కోసి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాడు, అక్బర్ భాయ్ ఇక్కడే ఇండస్ట్రీ, అన్సర్ భాయ్ ఇక్కడే పెట్టాడు. అదే రకంగా తుమ్మల బాబాష చనిపోయినాడు మొన్న, ఆయన కూడా ఇక్కడే ఇండస్ట్రీ పెట్టుకున్నాడు. అప్పటి మేము ఈ పిల్లల కంటే ఇంకా చిన్న వయసు వాళ్ళం. అంటే ఈ పిల్లలు బహుశా ఈ చరిత్ర గురించి తెలిసి ఉండదు. ఈ ప్రాంతంలోకి వచ్చింటారు, పని చేసుకుంటూ ఉంటారు, పరిశ్రమ ఏదైనా ఉంటే చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజున వాస్తవంగా మీరు అత్యంత ధనికులుగా ఈ నియోజకవర్గంలో మీరు ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు లేరనేది వాస్తవం అని మీరు గ్రహించమని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ అనేది, పారిశ్రామికరణ అనేది జీవితాల్లో కావచ్చు, ఆ ప్రాంతంలో కావచ్చు పెద్ద ఎత్తున మార్పు తెచ్చేటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి నాంది పలికిన తర్వాత మీరు భిన్నమైనటువంటి పరిస్థితుల్లో, భిన్నమైనటువంటి రాజకీయ వాతావరణంలో, భిన్నమైనటువంటి ఆలోచనతో ప్రతిసారి ఎవరికో ఒకరికి అప్పచెప్తా ఉంటే మీ గురించి అవగాహన లేనటువంటి వ్యక్తులు ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే మీరు ఉపయోగపడతారు. ఇండస్ట్రియల్ ఏరియాలో మాకు మెజారిటీ వస్తుందా, మెజారిటీ రాదా అనే ఆలోచనతో రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ఉన్న రోజులు కూడా మీ జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మద్దని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు మనుషులు, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీరు ఒక వ్యవస్థ మీద ఆధారపడి బతికేటువంటి కుటుంబాలు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతోంది రాష్ట్రంలో. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని గెలిపించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆ రోజు ఈరోజు ఉత్సవాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే, ఈ ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో గత వైభవాన్ని సంతరించుకునే విధంగా మనస్ఫూర్తిగా నేను మీకోసం కష్టపడతాను, మీకోసం కృషి చేస్తా, ఖచ్చితంగా సాధించి తీరుతానని చెప్పేసి కూడా మీకు వేదిక హామీ ఇస్తా ఉన్నారు. నమ్మండి. ఎందుకు నమ్మకం చెప్పుకుంటానంటే మీకు 5 ఏళ్ళకు ఒకసారి మారిపోతాను, వాళ్ళకి అవగాహన ఉండదు. 20 ఏళ్ళుగా మిమ్మల్ని నిరంతరం చూస్తా ఉన్నా, మీతో కలిసి బతుకుతా ఉన్నాను. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ప్రజా జీవితంలోనే ఉంటూ వస్తా ఉన్నాను. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఆలోచన చేస్తూ ఉంటాను.
నాకంటూ వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ పెట్టుకోవాల్సినటువంటి అవసరం కుటుంబ నేపథ్యంలో కూడా లేదు. కాబట్టి నేను ఏదైనా చేయగలిగితే ఈ ప్రాంత వాసుల జీవితాల్లో మార్పు చేస్తే మాత్రమే నా జీవితం ధన్యమవుతుందనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి వాడిని కాబట్టి అందరూ కోరుతా ఉన్నాను. అందుకే చెప్తాను, సైకిల్ గుర్తు కోరేయండి. మన కాలంలో ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఈ ఎన్నికల సందర్భంగా మన నియోజకవర్గంలో 94లో ఏదైతే మీరు దొన్నా సూర్యనారాయణ అభ్యర్థిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించినారో దానికంటే 10 ఓట్లు ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని మీరు బలంగా మీరు నాకు మద్దతు తెలుపుతారు. మరింత బాధ్యతగా రెట్టించినటువంటి బాధ్యతగా రెట్టించిన ఉత్సాహంతో మీకోసం పనిచేసేటువంటి శక్తి మీరే ఇవ్వగలిగే వాళ్ళు అవుతారనేది వాస్తవాన్ని మీరు గుర్తిరగమంటున్నాను. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద, మీ అందరి మీద ప్రత్యేకించిందని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. Subscribe to our channel. Hey darlings, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేనైతే హిందూపూర్ ఎంపీగా పోటీ చేయాలనే అభిప్రాయాన్ని రాష్ట్ర పార్టీకి, జాతీయ పార్టీకి, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నా వెల్విషర్లు, కార్యకర్తలు మేరకు నేను 3 దశాబ్దాలుగా పనిచేసిన కార్యకర్తగా పార్టీ నడుపుతున్నా. పార్టీ ఫైనల్ నిర్ణయిస్తాను. నా పొత్తులు కుదరకపోయినా మీరు ఒంటరిగా అయినా పోటీ చేసే అవకాశం ఉందంటారా? పార్టీ కార్యకర్తగా మన అభిప్రాయాన్ని పార్టీకి చెప్తాము. ఏదన్నా ఉండి దానికి సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయిస్తుంది. హిందూపూర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలనేటువంటి అడిగే హక్కు ఒక కార్యకర్తగా, నాయకుడిగా, అందులోనూ ఈ పార్టీలో, ఈ జిల్లాలో పనిచేసి స్థానికుడిగా అడిగే హక్కు నాకు తలుపేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో గడచిన 4 రోజులుగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కదిరి మున్సిపాలిటీలో 1వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకురాలు, కార్యకర్తలందరూ కూడా మాతో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా దాదాపు 99 మంది అభ్యర్థులను ప్రకటిస్తూనే జగన్మోహన్ రెడ్డికి వెన్నులో చలిపుడతా ఉంది. ఎందుకంటే మీరు రెండు పార్టీల్ని గమనించుకుంటూ వస్తే 4.5 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి 50% ఓట్లు, 151 సీట్లు అనే ఆలోచనతో ఫలితాలు అందిస్తే 4.5 సంవత్సరాల తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు. అందులో భాగంగానే 7వ విడత అభ్యర్థుల్ని, అది కూడా సమన్వయకర్తలు అంటాడు, అభ్యర్థులు ఉంటారు ఉండరు అంటాడు, అసలు వాళ్ళు అభ్యర్థులు అవుతారా కాదా అంటాడు. ఇన్ని రకాలుగా భయపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే వై కాంట్ ఈ లూజ్ 175 అనే ఆలోచనతో ఉన్నాడేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఈరోజు తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఉంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్రలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా 94 సీట్లు, జనసేన పార్టీ 5 సీట్లు కలిపి 99 మంది అభ్యర్థుల్ని ఏకదాటి మీద ప్రకటించినటువంటి సంఘటన. అది కూడా ఎన్నికల కోడ్ మొదలవ్వకముందే, షెడ్యూల్ మొదలవ్వకముందే ప్రకటించినటువంటి చరిత్ర ఒక చరిత్రగా నిలిచిపోతుంది రాష్ట్ర ఎన్నికల చరిత్రలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పుటాకుల్లో మేము గడిచిన ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తూ ఉంటే అభ్యర్థిగా ఒక చదువుకున్నటువంటి అమ్మాయి, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయే మమ్మల్ని ప్రశ్నించింది. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానన్నారు సార్, తెలుగుదేశం పార్టీ మనం ఎందుకు చేయకూడదని చెప్పేసి ఇందాక ప్రచార కార్యక్రమంలో అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పినాను. ఆ అమ్మాయికి మేము గడిచిన ఎన్నికల సందర్భంగా చెప్పినాం, చేయలేమమ్మాయి మద్యపాన నిషేధం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడని చెప్పేసి. ఈ రోజున అదే మహిళలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. 4.5 సంవత్సరాల కాలం తర్వాత
మద్యపాన నిషేధం చేస్తే మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తాను, ఓటు అడుగుతా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలా. ఎందుకు 7వ జాబితాను కూడా విడుదల చేస్తున్నాడు, ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి విడుదల చేస్తున్నాడు, మద్యపాన నిషేధం అమలైందా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలకు తెలియజెప్పి సమాధానం చెప్పి మరీ అభ్యర్థులను ప్రకటించమని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈ రోజున అనేక రకమైనటువంటి ఆందోళనలతో ఇప్పటిముప్పుడిగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కావచ్చు, ఆయన మూర్ఖత్వం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా పరిణమించినటువంటి పరిస్థితులు 4.5 సంవత్సరాలుగా మనం పరిపాలనలో సాగించేటువంటి క్రమంలో నిత్యం చూస్తూనే ఉంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభంజనం సృష్టించబోతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల తర్వాత మళ్ళీ మీతోనే మాట్లాడతాను. గతంలో ఎప్పుడూ లేనటువంటి చరిత్రను తిరగరాయబోతోంది తెలుగుదేశం జనసేన పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలు కూడా బ్రహ్మాండంగా చైతన్యం ఉంది, ప్రజల్లో బ్రహ్మరథం పడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా కదిరులతో సహా ఈ రాష్ట్రం మొత్తం కూడా వైనాట్ 175 అనేది ఆయన మొదలు పెడితే మేము ముగించబోతున్నామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తాను. మా బ్లెస్ చేస్తారు రామాయణ సార్ ఉన్నది నేను విద్యేసేకి వచ్చాం బా. ఏం డాక్టర్ అదే బ్రైట్ ఫ్యూచర్, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. భవన ఉండదని సార్ ఓటేస్తావా ఎవరు ఓటు వేస్తా అంటే నాకేళ్ళ ఓటు వేస్తాను కాదు, కరెక్ట్ లేదు సార్, మళ్ళీ కాదండి మేము. అక్కడ కూడా మా క్లాస్మేట్ గెలిచినమ్మా ఆడ కూర్చొని వాళ్ళు ఏదో కాలేజీ ఆర్గనైజేషన్ జనరల్ ఇట్లా తిరగండి హైదరాబాద్ ప్రాక్టీస్ करते हैं शिविर का నిన్న మన శ్రీనాథ్ పుత్రు ఆయన మాకు ఏం కావాలి మీరు అట్లా వస్తే వాళ్ళు అందరు తలుపులు సరే చూడండి సార్ ఇక్కడ మీరు తలుపులకి ఎంటర్ అయిపోయారు చెప్పి మళ్ళీ అక్కడ నుండి ఈశ్వరుడితో మాట్లాడుకొని ఈశ్వరుడి కంప్లీట్ చేసుకొని వీళ్ళ కాడ ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.